నమస్తే అండి. నా పేరు అనుష. మాది రూపరెడ్డిపల్లి మీ సేవ. నేను ఇప్పుడు మీకు రేషన్ కార్డులో కరెక్షన్స్ కానీ, న్యూ కానీ, ఓకాంచెలో ఒకటిగా ట్రాన్స్ఫర్ కానీ, అసలు దానివల్ల కొంచెం ఎక్కువ అందరూ అంత గందరగోళంగా అయిపోయినాయి అసలు రేషన్ కార్డ్స్ అని అంటున్నారు కదా. దాని గురించి నేను కొంచెం క్లారిటీగా చెప్దామని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. అయితే ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డులో అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమొచ్చినాయి అనే దాంట్లో చూసుకుంటే, రేషన్ కార్డు కొత్తగా అప్లై చేశారండి. కొత్తగా అప్లై చేసిన వారి ఇప్పటి వరకు అయితే చాలామంది, కొంతమంది ఓకే అని, చాలామంది కాలేదు. ఇంకా కొత్త రేషన్ కార్డ్స్ గ్రామాలలో కొత్త రేషన్ కార్డు లిస్ట్ వచ్చింది అని చెప్పి పంచాయతీ కార్యదర్శుల దగ్గర నుంచి ఒక లిస్ట్ వచ్చింది కదా, దాని నుంచి వెళ్ళి వచ్చిన వరకు చాలా వరకు ఇంకా కాలేదు. కాకపోతే అవుతాయి, కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా అవుతాయి అని అంటున్నారు. కొంతమంది మాత్రం నేమ్స్ వచ్చినాయండి. నేను కూడా ఒకళ్ళు ఇద్దరి చూశాను కానీ చాలా తక్కువ వచ్చాయి. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి, భర్త వాళ్ళ నాన్న వాళ్ళ దాంట్లోకి వెళ్ళి డిలేట్ అయ్యి ఇద్దరు డిలేట్ అయ్యి వీళ్ళిద్దరు పిల్లలు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్నాక వీళ్ళు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డ్స్ వచ్చినాయి కదా, మేము కొత్తగా అప్లై చేసుకున్నాం, కొత్తగా వచ్చింది కదా అనేసి ఎంక్వైరీకి వచ్చేసరికి ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి డిలేట్ అయింది. కానీ వీళ్ళ భర్తను పిల్లలు పోయి వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లో ఎక్కిళ్ళు నేమ్స్ అందులో చూపిస్తున్నాయి వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో. అయితే ఇది డిలేటు అదంతా అవసరం లేదటండి. కాకపోతే మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి, మీ దగ్గరలో మీ మండల ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, సార్ ఎవరి అబ్బాయి వాళ్ళ మండల ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి, మాది ఇక్కడ ఉంది, ఇట్లా కొంచెం ఇట్లా అయింది అని చెప్పి మళ్ళీ అప్లికేషన్ ఒక లెటర్ లెక్కని రాసి అది అప్లికేషన్ ఇవ్వచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో అని అంటున్నారు. గందరగోళం అంత అదిగా టెన్షన్ పడిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చి అట్లా కొంచెం ప్రాబ్లమ్స్ అయినాయట. కొంతమంది మళ్ళీ డిలేట్ అయినాయి కానీ కాకపోతే సేమ్ దాంట్లోకి మళ్ళీ వెళ్ళిపోయినాయి. అబ్బాయి అందులో నుంచి డిలేట్ అయ్యిండు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు సపరేట్గా ఉంది. అతను ఏం చేసిండు అంటే వాళ్ళ దాంట్లోనే వాళ్ళ అబ్బాయిని ఎక్కియమని ఇచ్చాడండి నాకే. వాళ్ళ రేషన్ కార్డులో కరెక్షన్ ఇది. ఉన్న రేషన్ కార్డులోనే పిల్లల్ని పేర్లు ఎక్కియమని ఇచ్చాడు. ఇద్దరివి ఇస్తే ఒక అబ్బాయిది ఏమో నేమ్ ఎక్కింది, ఇంకో అబ్బాయిది ఎక్కలేదు ఒక రేషన్ కార్డు. కొంతమంది రేషన్ కార్డులు ఏమైనాయి అంటే, వాళ్ళ అబ్బాయి పేరు ఇచ్చారు నాకు, అంటే ఏ రేషన్ కార్డులో ఎక్కియాలో ఆ రేషన్ కార్డు ఇచ్చారు, వాళ్ళ అబ్బాయి ఆధార్ కార్డు ఇచ్చారు. కానీ ఆధార్ కార్డు వీళ్ళంతవరకు చిన్నది కాదండి, మనకు లాంగ్ ఉంటుంది కదా, ఆ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి రేషన్ కార్డులో పేరు ఎక్కించుకునేటప్పుడు. చాలామందికి అదొకటి అర్థం కావాలి. వాళ్ళ అబ్బాయిది తీసుకొచ్చి నాకు ఇచ్చారు, రేషన్ కార్డులో పేరెక్కిచ్చాను. కానీ ఆ రేషన్ కార్డులో నేను పేరెక్కిచ్చాను కరెక్టే, అది ఇచ్చిన స్లిప్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ ఈ అబ్బాయి పోయి ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డులో పేరు ఇంక్లూడ్ అయిందండి. అది కొంచెం గందరగోళంగానే అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు కొంచెం సాల్వ్ అవుతున్నాయి, వీలంత వరకు సాల్వ్ అవుతున్నాయి. మీరు ఏం చేయాలి అని అంటే, సపోజ్ ఇప్పుడు తండ్రిది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో. కొంతమంది ఏంటంటే, మా అమ్మాయి వాళ్ళ మా భార్య వాళ్ళ మండలి ఆఫీస్కి పోయి ఇస్తాం మేడం అని అంటున్నారు. వద్దండి, అట్లా అవసరం లేదు. కాకపోతే అమ్మాయి డిలేట్ కాకుంటే మాత్రము ఆ అమ్మాయి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ కార్డు ఏ రేషన్ కార్డులో ఉందో ఆ రేషన్ కార్డు ప్లస్ ఒక లెటర్ రాయండి, ఈ రేషన్ కార్డులో మీ ఉంది, ఇంట్లోకి వెళ్ళి డిలేట్ కావాలి అని రాసి ఆ పేపర్కి ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు పెట్టి అమ్మాయి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే ఖచ్చితంగా డిలేట్ అవుతుంది. కాకపోతే ఇంతకుముందు డిలేట్ అయింది, ఇప్పుడు పేరు మాత్రం లేదు. కానీ కాకపోతే ఇది అంతా కొంచెం ఇట్లా అయింది అంటే మాత్రం అబ్బాయి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి కలవండి, అవుతున్నాయి కంపల్సరీ. నేను చూశాను కూడా చాలామంది నేమ్స్ ఒక 6-7 సంవత్సరాల నుంచి వెళ్ళి చేసినవి అన్నీ ఇప్పుడు ఓకే అయినాయండి. చాలా ఓకే అయినాయి, చాలా అంటే చాలా. అందరి ఒక 5-6 ఇయర్స్ నుంచి వెళ్ళి ఉన్న రేషన్ కార్డులో పిల్లలేవి, లేకుంటే వాళ్ళ భార్యది కరెక్షన్స్ చేయించుకున్నారు, అంటే ఉన్న రేషన్ కార్డులో పేరెక్కించుకున్నారు. అట్లాంటి వాళ్ళు అయితే మాత్రం అందరి ఓకే అయినవి. ఎవరి అన్న కాకుంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవకు ఆధార్ కార్డు చిన్నది కాకుండా లాంగ్ తీసుకొని వెళ్ళండి, పాత రేషన్ కార్డు అవి తీసుకెళ్ళి అందులో పేరెక్కియమని చెప్పండి. వాళ్ళు ఆన్లైన్ చేసిన తర్వాత ఆ స్లిప్ దానికి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, అది తీసుకొని మీరే మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చుకోండి. ఇస్తే కంపల్సరీ కరెక్షన్స్ అవుతున్నాయండి, చాలా వరకు అయినాయి కూడా. కొత్త రేషన్ కార్డ్స్ కూడా కొన్ని అయినాయి, చాలా వరకు కావాలి, ఎక్కువ కాలేదు, అవుతాయి అని చెప్తున్నారు. కాకపోతే ఎంక్వైరీ అవుతుందండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే రేషన్ కార్డులది ఎంక్వైరీ అవుతుంది. అందుకోసం అనేసి రేషన్ కార్డ్ సైట్ కూడా మనం ప్రింట్ తీసుకోవాలన్నా అది కొంచెం ప్రాబ్లం అవుతుంది, అందుకే ఓపెన్ కావట్లేదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, చాలామంది నన్ను, మేడం రేషన్ కార్డు ఎట్లా ప్రింట్ తీసుకోవాలి, మా రేషన్ కార్డు ఉందా లేదా ఎట్లా చూసుకోవాలి, ప్లస్ మా రేషన్ కార్డులో పేరు ఎక్కిందా లేదా ఎలా చూసుకోవాలి అని చాలామంది అడిగారండి. నేను అదొకసారి ఇప్పుడు వీడియో ప్రకారంగా మీకు ఒక్కసారి ఆన్లైన్లో చూపిస్తాను, చూడండి. దాని ప్రకారంగా మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, బియ్యం వస్తున్నాయా లేదా చూసుకోవచ్చు. అదొకసారి నేను క్లారిటీగా మీకు చూపిస్తాను. ఇప్పుడు పేర్లు ఎక్కినాయా లేదా చూసుకోవాలంటే ఎలా మేడం, కొంచెం మమ్మల్ని చూసుకునేటట్టు చెప్పండి అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇది రేషన్ కార్డు అండి, ఫుడ్ సెక్యూరిటీ కార్డు. ఇది ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినాక ఇక్కడ సెర్చ్
ఇది ఉంది కదా, ఇది రేషన్ కార్డు కొట్టాలి. ఇక్కడ మన పాత రేషన్ కార్డు నెంబర్ ఉంటే కొడితే కొత్త వాళ్ళు పేర్లు ఎక్కినాయా అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. పాత రేషన్ కార్డుతోడైనా ప్రింట్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మనకి ఇప్పుడు మీ సేవలో కానీ లేకుంటే ప్రజాపాలన కానీ మీకు ఇచ్చినప్పుడు ఏమన్నా రెఫరెన్స్ నెంబర్స్ ఇస్తే ఇక్కడ కొట్టి చూసుకోవచ్చు అండి. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సపోజ్ ఇప్పుడు మాకు మా రేషన్ కార్డులో పేర్లు ఎక్కినాయి కానీ పిల్లల పేర్లు రావట్లేదు, ఆ పిల్లలకు బియ్యం ఇవ్వట్లేదు, లేకుంటే బియ్యం పేర్లు వచ్చినాయా లేదా ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా, ఇది అండి కీ రిజిస్ట్రేషన్, మంత్లీ రిజిస్ట్రేషన్. ఇక్కడికి వచ్చినాక మార్చి నెల పెడదాం. సపోజ్ 2025 జయశంకర్, సపోజ్ ఏదో ఒక మండల్ భూపాలపల్లిలో ఇది ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే ఇలా వస్తాయండి. అందరి పేర్లు వస్తాయి ఇందులో. మనకి మన అంటే లేడీస్ పేరు మీద ఉంటుంది కదా, ఈ లేడీస్ పేరు మీదనే చూపిస్తుంది. ఇక్కడ ఎంతమంది నలుగురు ఉన్నారు, అట్లా ఎన్ని బియ్యం వస్తున్నాయి ఏంది అనేది ఇట్లా కూడా చూసుకోవచ్చు. మీ రేషన్ కార్డులో పేర్లు ఉన్నాయి, ఇలా కొత్త పేర్లు ఏమన్నా ఎంట్రీ అయినాయా ఎక్కువ, లేకుంటే మీకు కొత్తగా రేషన్ కార్డు వచ్చిందా అనేది కూడా చూసుకోవచ్చు అండి ఇందులో. ఇప్పుడు మీకు వీడియో చూపించాను కదా, మీకు ఎలా ప్రింట్ తీసుకోవాలి, ఏ నెంబర్ కొడితే వస్తుంది ఏంటి అనేది మీకు క్లారిటీగా చూపించాను కదండి. చూసారు కదా, అలా ప్రింట్ తీసుకోవచ్చు. ఉన్నాయో చూసుకోండి. లేదంటే ఇదంతా చూసుకుని మా వల్ల కాదు అనుకుంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్తే వాళ్ళు చెక్ చేసి చెప్తారండి. రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి, కొత్తవి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. డిలేట్ మాత్రం పక్కా మీ సేవలో కాదు. ఏ అమ్మాయి వాళ్ళది అయితే ఆ మండల ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లోనే కలవాలి, అబ్బాయిది అయితే ఈ మండల ఎంఆర్ఓ ఆఫీస్లోనే కలవాలి పక్కా. ఆధార్ కార్డు, దానికి రేషన్ కార్డు అప్లికేషన్ రాసి అది తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే రేపటి వరకే డిలేట్ అవుతున్నాయి ఖచ్చితంగా అండి. చాలామంది చేశాము, అలా అయినాయి అని చెప్పి నాకు వచ్చి చెప్పారు కూడా. అవైతే అవుతున్నాయి. కొత్త రేషన్ కార్డ్స్కి ఇంకెవరన్నా అప్లై చేసుకోకుంటే అప్లై చేసుకోండి. కానీ అక్కడ అమ్మాయి డిలేట్ కావాలి, ఇక్కడ అబ్బాయికి డిలేట్ కావాలి. ఎవరు కానీ ఏ రేషన్ కార్డులో ఉండకూడదండి కంపల్సరీ. పెండింగ్ అని వస్తాయి. కొంతమంది ఆల్రెడీ ఒక పాత రేషన్ కార్డు ఉందండి, పాత రేషన్ కార్డులో వాళ్ళ భార్యను ఎక్కించుకున్నాక ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ అవుతున్నాయి కదా అనేసి ఆమెను తీసేయక ఇతను ఒకటే డిలీట్ చేసుకొని మళ్ళీ కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తే కావట్లేదు. అలా కంపల్సరీ ఇంకో రేషన్ కార్డులో ఎందులోనన్నా ఎక్కిస్తే అది ఒకవేళ డిపార్ట్మెంట్ పెండింగ్ అని వస్తుంది కదా, ఆ డిపార్ట్మెంట్ పెండింగ్ అని వచ్చినాయి మాత్రము ఇంకా కొత్త రేషన్ కార్డ్స్ ప్రింట్ తీసుకోవట్లేదండి, ఆన్లైన్ తీసుకోవట్లేదు. అవి ఎక్కడ కూడా పెండింగ్, డిపార్ట్మెంట్ పెండింగ్ అని కానీ లేకుంటే ఏ రేషన్ కార్డులో లేని వాళ్ళే మాత్రమే కొత్త రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ అవుతున్నాయండి. ఎవరైనా ఇంకా చేసుకోకుంటే దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి చేసుకోండి. కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటే మీ భర్తది, మీది, మీ పిల్లలవి ఆధార్ కార్డులు ఉంటాయి, ఇన్కము, నివాసము, అంటే అడ్రస్ ప్రూఫ్ కోసము అవి తీసుకొని వెళ్ళి ఆన్లైన్లో మీ సేవ వాళ్ళకి ఇవ్వండి. ఆన్లైన్ చేస్తారు. అది చేసినాక అది మీకు ఇచ్చినాక తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకేదన్నా అర్థం కాకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీలంత వరకు ట్రై చేస్తాను ఖచ్చితంగా. నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను. కొత్త రేషన్ కార్డ్స్ వస్తున్నాయని అంటున్నారు కదా, ఆ కొత్త రేషన్ కార్డ్స్ అందరి రాగానే కంపల్సరీ ఇంకో వీడియో చేసి పెడతాను. ఎందుకంటే అందరు రేషన్ కార్డుల కోసం చాలామంది చూస్తున్నారండి, అందుకోసం అనేసి రేషన్ కార్డ్స్ చేసి పెడతానండి. థ్యాంక్ యూ. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి. అందరు చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలా వరకు చూస్తున్నారు, థ్యాంక్ యూ, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకోటి మొన్న కూడా వాట్సాప్ వీడియోలో చూస్తున్నారు, వాట్సాప్కి వచ్చేసి మెసేజ్ పెడుతున్నారండి. కొంచెం వీడియో చూడగానే కింద కామెంట్ అని ఉంటుంది కదా, అక్కడే కామెంట్లో కామెంట్ చేయండి. నేను చూసుకుంటాను, ఖచ్చితంగా చూస్తున్నా, రిప్లై ఇస్తున్నా. అందులోనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.